साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। మొదటిగా శ్రీకరంపద సత్యసాయి పరమాత్మని సుందర దివ్య చరణారవిందములకు హృదయపూర్వకంగా ప్రణమిలుతూ ఆత్మీయులైనటువంటి సాయి స్వరూపుల ఎల్లరికూ హృదయపూర్వక సాయిరాం. పరమాత్ముడు చెప్పినట్టుగా అడవి ఎందున్న ఆకాశం అందున్న గట్టు మీదున్న నట్టేడున్న ఎక్కడున్నా సరే వేరాలు చూసింది భగవాన్. అది మన అదృష్టం, జన్మ జన్మలు చేసుకున్నటువంటి పుణ్య కృతఫలం. సాయి డివోటీ అని మనం చెప్పుకోవడం కాదు, సాయి అనుకునే డివోటీగా కావాలి. టు స్టార్ట్ విత్, మొట్టమొదటిగా ఈ గ్రూపులో ఉన్నటువంటి సత్సంగంలో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సాయిరాం. మనల్ని అందరినీ కూడా స్వామి ఈజ్ బాండింగ్ ఆల్ ఆఫ్ us. ఎక్కడ చెన్నై, ఎక్కడ శ్రీకాకుళం, ఇదంతా ఏమి నిజమే, ఇదే కదా ప్రేమవాహిని, ఇంకేం లేదు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ప్రేమవాహిని. ప్రపంచం ఈరోజు కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, చర్మ వర్ణము అంటే స్కిన్ కలర్ బట్టి విభజించబడి ఉంది. We are living in an era of most narrow. But being a follower of the philosophy of Bhagavan Sri Sai Baba, we are indeed blessed. ఫస్ట్ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి స్వామికి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఓ కారు కొనుక్కున్నా, లేకపోతే ఒక చిన్న బట్ట, మనం కొత్త బట్ట వేసుకుని ఏం చేసినా సాయిరాముని విభూతితో మొదలు పెట్టాలి. తెలియని ఒక భరోసా, తెలియని ఒక నమ్మకం. మొట్టమొదటిగా నా గురించి కొంచెం ఇంట్రడ్యూషన్ చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఈ గ్రూప్లో అందరికీ ఉన్నది. నా పేరు దూసి సూర్య విజయ్ భరద్వాజ్. నేను అనుకునేటువంటి సాయి భక్తుని కాదు, స్వామి అనుకునేటువంటి భక్తుని అంతకన్నా కాదు, స్వామి ప్రేమికుడిని. ఎందుకంటే భక్తుడు అని అనిపించుకునేంత డెఫినేషన్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ ఏ లవర్ ఆఫ్ స్వామి. వైస్ వర్సా, స్వామి ఈజ్ ఆల్సో మై లవర్. సో దెర్ ఈస్ ఎ లవ్ అఫేర్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ స్వామి. ఓకే, as a part of my profession, I am working as headmaster of one of the municipal corporation high schools. వీటన్నిటికంటే కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫిజికల్లీ, భౌతికంగా ఐఎమ్ ఏ బ్లైండ్ పర్సన్. ఐఎమ్ విజువల్లీ ఛాలెంజ్డ్, 100% బ్లైండ్. ఐ కెనాట్ సీ ఎనీ వన్ ఆఫ్ యూ. నా ఎదురు కూడా మొబైల్ అనేటువంటిది పెట్టారు, కానీ ఆ మొబైల్ ఎక్కడ ఉందనేటువంటి తెలుసుకొని మాట్లాడటమే తప్ప మొబైల్లో మీరు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా ఐ కెనాట్ విజువలైజ్ ఎనీథింగ్. ఓకే, బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఒకసారి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఒక కాలేజ్లో కొన్ని వందల మంది విద్యార్థుల్ని అడ్రస్ చేసి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ నేను అడ్రస్ చేసి బయటకు వస్తుంటే, ఆ కాలేజ్ లెక్చరర్ ఒక ఆయన ఒక మాట అన్నాడు.
అది నిజంగా స్వామి నాతో అన్న మాటగా నాకు అనిపించింది. అదేమంటే, సార్ మేము వెలుగును చూడగలుగుతున్నాం కానీ చీకట్లో ఉన్నాం, కానీ మీరు చీకట్లో ఉన్నారు, వెలుగును చూడగలుగుతున్నారు అన్నారు. నా అదృష్టం ఏమంటే, ఐఎమ్ నాట్ ఏ బోర్న్ బ్లైండ్ పర్సన్, బై బర్త్ ఐఎమ్ నాట్ బ్లైండ్. నేను స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని చూశాను, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణలన్నింటినీ కూడా అనుభవించాను. స్లో డిటీరియేషన్ ఆఫ్ మై రెటినా ప్రాబ్లం, రెటినైటిస్ పిగ్మెంటోసా వల్ల బై ది ఎండ్ ఆఫ్ 20 నా ఏజ్ వచ్చేసరికల్లా ఐ వాజ్ టోటల్లీ బ్లైండ్. నౌ మై ఏజ్ ఇస్ 42. అంటే సిన్స్ 22 years ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ in a more joyful way, where Bhagavan is the only vision of me. I feel that. చాలా తేడా ఉంది. అన్య జీవితంలో సవ్యంగా ఉంటే స్వామిని భగవంతుడిగా విశ్వసించడానికి, మన జీవితంలో అప్సైడ్ డౌన్ అయిన తర్వాత కూడా మన స్వామిని భగవంతుడిగా విశ్వసించడానికి there is a vast difference. కాబట్టి ఇవాళ మీరు ప్రేమవాహిని కంప్లీట్ చేసుకున్నారు కనుక, సాయి పరమాత్ముని యొక్క ప్రేమ వాహినిగా నా జీవితంలో, నా హృదయంలో, నా అంతరంగ ఆత్మలో, నా అణుమణువులో, నా కణకణములో, నా ఆలోచనలు, నా వాక్కులు ఎలా తొణికిసలాడింది. తద్వారా నేను పొందుతున్నటువంటి నిత్య అనుభూతి, నిత్య ఆనందము, ఆ చిదానందము, ఆత్మానందం ఏమిటో చాలా క్లుప్తంగానే మాట్లాడతాను. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ టైం. నేనేంటి ఫీల్ అవుతున్నానంటే, మీరందరూ కూడా అనేకమైనటువంటి సాధనలు చేస్తున్నటువంటి భక్తులు. సో ఎనీ వన్ ఆఫ్ అస్, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేస్తే, ఆర్ వి డివోటీస్, ఆర్ వి స్పిరిచువల్ ప్రాక్టీస్ పర్సన్స్? మనం భక్తిని కలిగి ఉన్నామా, ఆధ్యాత్మికతని కలిగి ఉన్నామా? ఇప్పుడు నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, ఇవాళ నా ద్వారా స్వామి మాట్లాడించేటువంటి కొద్ది మాటలైనా మనందరి జీవితాల్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఇంక్లూడింగ్ మై లైఫ్, నాట్ యువర్ లైఫ్స్. మన లైఫ్స్లో కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయాలి. మహిమలు వినటము, స్వామి ఇచ్చేశారట, స్వామి అది చేశారట, స్వామి ఇది క్రియేట్ చేశారట, స్వామి అలా తగ్గించారట, స్వామి కెన్ డూ ఎనీథింగ్, స్వామి కెన్ డూ ఎనీథింగ్, బట్ వాట్ కెన్ వీ డూ? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలం? మనం స్వామిలాగా చేయలేమా? అండ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ క్రియేటింగ్ సంథింగ్. అసలు స్వామి ఎందుకు చేయగలిగారు? అసలు గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ భగవాన్ ఏంటి? మనం ఎక్కడ ఉన్నాం? ఎటు వెళ్ళాలి? కొన్ని డెఫినేషన్స్ ఎట్లా తెలుసుకోవాలి? ఇదంతా కూడా చాలా షార్ట్ టైంలో వీ విల్ డిస్కస్ అండ్ విల్ కమ్ టు స్వామి కన్క్లూషన్. ఇది నేను చెప్పేటువంటి వ్యక్తిగతం, ఇండివిజువల్ ఏం లేదండి, నథింగ్. బట్ సమ్హౌ స్వామి హోల్డ్ మై కాలర్ అండ్ సెడ్ దట్ నో, యూ హ్యావ్ టు స్పీక్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, అతను కూర్చోమంటే కూర్చొని, నిల్చోమంటే నిల్చోవాలి. ఎస్ అండ్ ఎస్, నో అంటే నో. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ డిస్కషన్. ఎందుకు నేను ఈ రెండు పదాలు, భక్తి, ఆధ్యాత్మికత, డివోషన్ అండ్ స్పిరిచువాలిటీ, ఈ రెండు పదాలతో ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే, మనకి డిఫరెన్షియేషన్ తెలియక చాలా మంది సాధకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం పూజ చేస్తున్నాం, అదే అల్టిమేట్ అనుకుంటున్నాం. మనం పూజ చేస్తున్నాం, ఇదే దైవభక్తి గోల్స్. మనం ఒక అభిషేకం చేస్తున్నాం, మనం ఒక యజ్ఞం చేస్తున్నాం, మనం ఒక క్రతువు చేస్తున్నాం, మనం ఒక సేవ చేస్తున్నాం. మన ద్వారా ఏదో ఒక డివోషనల్ యాక్టివిటీ జరుగుతోంది. ఒక లిఖితనామ జపం రాస్తున్నాం, లేదా భజన చేస్తున్నాం, నామ సంకీర్తన చేస్తున్నాం, సాయి గాయత్రిని పఠిస్తున్నాం, మంత్ర ఉచ్చారణ చేస్తున్నాం. ఇది మనం సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం. స్వామి అకార్డింగ్ టు భగవాన్
ఇవి భక్తిపరమైనటువంటి మార్గాలు. There are several roads to reach Bhakti. One from Chicago, one from Chennai, one from Bangalore, one from Mumbai. There are several roads to Bhakti. అలాగే భక్తిపరమైన మార్గాలు ఇవన్నీ కూడా భగవంతుడు అనేటువంటి ఆమె చెప్పినట్టుగా భగవంతుడు అనేటువంటి ఒక నమ్మకం దేనికంటే కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో, ఆనందంలో, విచారంలో అన్ని వేళ మనకు ఒక భరోసా, భగవంతుడు నాకు ఉన్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన కోసం మనందరం కూడా ఇది కొనసాగుతున్నాం. ఓకే, బట్ దీస్ టూ థింగ్స్ ఆర్ టూ బ్యూటిఫుల్ థింగ్స్, టూ డిఫరెంట్ థింగ్స్. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. వీటి మధ్య తారతమ్యాన్ని, వ్యత్యాసాన్ని ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ద్వారా గావింపబడుతున్నటువంటి ప్రతి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమం, పూజ అయినా, జపమైనా, ధ్యానమైనా, పారాయణ అయినా, పుస్తక పఠనమైనా, ఏదైనా ఎనీథింగ్ మనం చేస్తున్నదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ ఏ డివోషనల్ యాక్టివిటీ. శరీరముతో, మనసులో ఆలోచనల వరకు చేసి బుద్ధిపరంగా దాన్ని కొంతమంది తీసుకుని వెళ్ళి చాలా మంది మనసుతో అయిపోతుంది. ఇవాళ పూజ చేయలేదండి, మనసుకి ప్రశాంతత లేదండి. ఇవాళ నామస్మరణ చేయలేదండి, మనసుకి ఆనందం లేదండి. అంటే వీఆర్ రిలేటింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టు అవర్ మైండ్. చాలా జాగ్రత్తగా వినండి. బట్ స్పిరిచువాలిటీ డజంట్ రిక్వైర్ ఎనీ ఆఫ్ ద లింక్ టు ద మైండ్. ఆ పేరులోనే ఉంది స్పిరిట్, ఆత్మపూర్వకమైనటువంటిది. సింపుల్ గా స్వామి ఏం చెప్పారు తెలుసండి? వెరీ సింపుల్. డివోషన్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. ఐ రిపీట్, డివోషన్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఎ పెయింట్ ఆన్ ఎ వాల్. భక్తి అనేటువంటిది ఒక బాహ్యపరమైనటువంటి భౌతికమైన వ్యక్తీకరణ. మనగా చేసుకోవచ్చు, మనం సమాజం చేయొచ్చు, మనం కుటుంబ సభ్యులు చెప్పచ్చు, మనం మనసుకు చెప్పచ్చు. ఒక వ్యక్తీకరణ భక్తి. ఇట్ ఇస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. అది స్వామి ఎందుకు పోల్చారంటే ఒక గోడకు వేసేటువంటి రంగు మాదిరిగా పోల్చారు, బయటికి కనిపిస్తుంది. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు స్వామి. డివోషన్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మికత అంతఃపూర్వకమైనటువంటి ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి. ఇట్ ఈస్ లైక్ ఎ కాంక్రీట్ ఇన్ ఏ వాల్. అది ఒక గోడలోని కాంక్రీట్ మాదిరిగా ఉంటుంది, బయటికి కనిపించదు. ఒక దగ్గర మనం మొదలుపెట్టిన తర్వాత భక్తి, దానికి ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేర్ భక్తి ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్. వేర్ భక్తి ఎండ్స్, వేర్ డివోషన్ ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్. ఎండింగ్ అంటే ఏంటి? ఆపేయమని అర్థం కాదు. ఒక పూజ చేస్తాం, ఆపేయమంటే అర్థం కాదు. పూజ అనేటువంటిది మీకు సింపుల్గా అర్థం అవడానికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. పూజ అనేటువంటిది ఒక పూజా గదిలో కూర్చొని స్వామికి అష్టోత్తరం ఓం శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః, ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః, ఓం శ్రీ సాయి సత్య ధర్మ పరాయణాయ నమః. మన పూజ గదిలో కూర్చొని స్వామి యొక్క దివ్య పాదుకలకు మనం చేసేటువంటి పూజ భౌతికంగా చేస్తాం. కానీ అది 4 రోజులు కాలేదు. మీరు 4 రోజులు ట్రైన్ చేయని చేస్తున్నారు. మీ మనసంతా కలచదు, అయ్యో పూజ చేసుకోలేకపోతున్నాం. కానీ ఆ కలత ఉండకుండా ఉండగలడమే ఆధ్యాత్మికత. ఎలాగా? ఎక్కడున్నా మన ద్వారా, ఈ శరీరం ద్వారా జరిగే ప్రతి పని, ప్రతి కర్మ, ఈ మనస్సు ద్వారా వచ్చేటువంటి ప్రతి కదలిక, ప్రతి యోచన, ప్రతి సంకల్పము, ప్రతి ఆలోచన కూడా పరమాత్ముడికి నివేదించేటువంటి పూజా పుష్పము అని ఎవరైతే ఆత్మపూర్వకంగా దాన్ని ప్రతి క్షణం ఆ తలంపుతో ఉంటారో అది ఆధ్యాత్మికత. ఎంత సింపుల్గా స్వామి చెప్పారు చూడండి. ఇక్కడ భౌతికత లేదు. అలానే పూజ మానేమని కూడా కాదు.
పూజ చేయాలి కదా. పూజ ఎందుకు చేయాలంటే ఆ అష్టోత్తర శతనామావళిలో ఉండేటువంటి నామాలు నేను కొలిచేటువంటి పరమాత్ముడికి గుణగణాదులను తెలియజేస్తే కానీ ఆ గుణగణాదులు నాకు ఆపాదించుకోవడానికి నేను పూజ చేసుకోవాలి. చూసారా, ఇప్పటిదాకా ఇలాంటి ఎప్పుడైనా వివరణ మనం విన్నామో లేదో మన జీవితంలో. అష్టోత్తర శతనామావళి పూజలో ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. అరే, శ్రీనివాస్ గారు, సరస్వతి గారు, బిందు గారు, భావన గారు పూజ చేస్తే సత్యధర్మ పరాయణుడు అవుతాడా పరమాత్ముడు? లేకపోతే కాడా? భరద్వాజ్ చెప్తేనే సత్యసాయిబాబా పరమాత్ముడు అవుతాడా? లేకపోతే కాదా? కాదు. ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః అనేటువంటి అష్టోత్తర శతనామావళి యొక్క నామాన్ని మనం చదివేటప్పుడు ఆ నామం అనేటువంటి పరమాత్ముడిని ఆపాదించేటప్పుడు, ఓహో, ఏదైతే భౌతికమైనటువంటి ఆ రూపాన్ని బయట చూస్తున్నాదో ఈ కళ్ళు, ఈ మనసు, అదే రూపం ఆత్మరూపంలో నా యందు కూడా ఉన్నది కదా. కనుక నా ఆత్మపూర్వకం కూడా ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని పరాయణము ఆచరించడానికి తగినటువంటి శక్తి నా ఆత్మలో జనించుగాక అనేటువంటి సంకల్పం ఆ నామము ద్వారా మనం తీసుకోవడం ఆధ్యాత్మికత. అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. బయట నామం స్వామికి చేస్తున్నాం అనుకుంటే భక్తి, ఆ నామాన్ని ఆపాదించుకుని ఆత్మపూర్వకంగా మన ఆత్మకి మనం అప్లై చేసుకుంటే అది ఇన్వర్డ్ జర్నీ, ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ. మీకు ఒక పూజ అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మీరు ఏదైనా సరే, ఎనీథింగ్ యు టేక్, స్పిరిచువాలిటీ, SPIRITUALITY. నేను కరెక్ట్ అండి చెప్పిన స్పెల్లింగ్? ఫస్ట్ స్టెప్ ఎస్ అంటే ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ ఓరియంటేషన్ ఆఫ్ సోల్. నా సోల్ నా యందు ఉన్నాడు పరమాత్ముడు. అంటే మన యందు ఉన్నట్టే మన ఆలోచన ఎంత బాగుండాలి, మన ఆలోచనలో ఎంతటి శక్తి ఉండాలి, మన ఆలోచనలో ఎంతటి అనుభూతి ఉండాలి, మన ఆలోచనలో ఎంతటి ఔదార్యం ఉండాలి, ఎంతటి మంచితనం ఉండాలి. మనం ఎప్పుడైనా మన ఆలోచనలో ఆ అసూయ, కోపము, క్రోధము, ద్వేషం కలిగిన, అరే భగవంతుడు ఉన్నాడు రా నాలో అనేటువంటి చెప్పుకొని మన ఇన్వర్డ్ జర్నీ చెప్పుకొని మనం ఫస్ట్ సంస్కరించుకోవాలి. నెవర్ ట్రై టు చేంజ్ దిస్ వరల్డ్. స్వామి చెప్పిన మాట ఇది. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. మనం 80% చేయలేము. నాకునే మారాలి. ఐఎమ్ బార్న్. నా భార్య మారాలి, నా కూతురు మారాలి, నా తల్లి మారాలి, నా చెల్లి మారాలి, నా తండ్రి మారాలి, నా స్నేహితులు మారాలి. నో సార్, ఇక్కడ ఎవరి అకౌంట్ వాళ్ళదేనండి. ఇక్కడ జాయింట్ అకౌంట్లు లేవు. దెర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ అకౌంట్. దట్ ఈస్ యువర్ అకౌంట్ ఆఫ్ యువర్ సోల్. దట్ ఈస్ అకౌంట్ ఆఫ్ మై ఇండివిజువల్ సోల్. సరే, ఏంటంటే ఏదో సత్సంగాన్ని పిలిస్తే ఏవో స్వామి మిరాకిల్స్ మనం చెప్తా అనుకున్నా కానీ ఇదంతా ఎందుకండి? అరే, మనం ఈ సత్సంగం తర్వాత మనం చూసే చూపులో ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. ఎవరిని చూసిన ఒక అద్భుతమైన రిఫ్లెక్షన్ కనిపించాలి. ఇక చిన్న కథ చెప్తా. ఒకసారి బుద్ధుడు నిర్యాణం పొందాడు. దేహం చాలించిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఒక బౌద్ధ సన్యాసి ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమం ఒకప్పుడు బాగానే ఉండేది, కానీ రాను రాను కళావిహీనమైపోయింది. ఆశ్రమంలో శిష్యులు ఉన్నారు కానీ ఎవరిలో కూడా వచ్చేసి లేదు, ఎవరిలో ముఖంలో కళలు లేవు, ఎవరిలో ఒక ఆనందం లేదు. ఏదో తెలియని విచారంలోనే అందరూ ఉన్నట్టుగా అనిపించింది ఆ సన్యాసికి. ఏంటిది ఆశ్రమంలో ఎక్కడ ఆనందం లేకుండా ఇలా తయారైంది ఆశ్రమం అని అనుకున్నాడు. అతని దగ్గరగా ఉండేటువంటి ఒక మహర్షి నివసిస్తూ ఉంటే ఆ మహర్షి దగ్గరికి వెళ్తే, స్వామి మహర్షి ఇలా ఉంది మా పరిస్థితి, ఏం చేయమంటావు అంటే ఆ మహర్షి 4 పదాలు చెప్పాడు ఇంగ్లీష్లో. బుద్ధ ఈజ్ ఎమాంగ్ యూ. బుద్ధ ఈజ్ ఎమాంగ్ యూ. బుద్ధుడు మీలోనే ఉన్నాడు. ఏంటిది? బుద్ధుడు మానవుడు ఉండడం ఏంటి?
పరిగెట్టి వచ్చాడు ఆశ్రమంకి. శిష్యులు అందరినీ మళ్ళీ గ్యాదర్ చేశాడు. ఈ 100 శిష్యులు చెప్తున్నారు, నేను ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాను, అడిగితే అతను ఏం చెప్పాడంటే బుద్ధ ఈజ్ అమాంగ్ us అని చెప్పాడు. మనలోనే ఉన్నాడట. అంటే ఒకరు మనం చూసుకోవడం మొదలు పెట్టారు. ఓ వీడిలో ఉన్నాడేమో, ఓ వాడిలో ఉన్నాడేమో, ఓ మన గురువులో ఉన్నాడేమో. ఆ క్షణం నుంచి వాడు ఒకరి పట్ల ఒకరు చూసేటువంటి చూపు మారింది, ఒకరి పట్ల ఒకరి మాటను ఒకరు వినేటువంటి వినికిడి మారింది, ఒకరితో ఒకరు మాట్లాడేటువంటి విధానం మారింది, ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించేటువంటి తీరు మారింది, ఒకరి పట్ల ఒకరు ఆలోచించేటువంటి ఆ ఔదార్యపు లక్షణాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఎంతో ప్రేమ తొణికిసలాడింది. రాను 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 ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కొన్నాళ్ళకి ముఖాల్లో కళ రావడం మొదలుపెట్టింది. వచ్చేస్తూ ఎలాగైతే పచ్చని చిగుళ్ళతో తొడిగినటువంటి మామిడి చెట్టు ఉంటుందో అంత అందముగా ఆశ్రమం ఆనంద ఉత్సాహాలతో ఉన్నది. మొదట కూడా వాళ్ళందరూ బుద్ధి మార్గంలోనే ఉన్నారు, అది భక్తి. ఇప్పుడు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మికత. మనము కూడా ఏది చూసినా, ఏది విన్నా, ఏది పలికినా, ఏది ఆలోచించినా, ఏది చేసినా ఆ సత్యసాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రిఫ్లెక్షన్ నాలో ఉన్నది. ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః. సర్వము చూడండి, సర్వాంతర్యం అంటే అంతటా ఉన్నది కాదు, సర్వము అంతర్యామిగా ఉన్నాడు. ప్రతి సర్వము యందు అంతర్యామిగా ఉన్నాడు. ప్రతి ఒక్కదాని యందు అతను ఉన్నాడు. ప్లీజ్ స్వామి అష్టోత్తరం చదివినా, స్వామి లిటరేచర్ చదివినా, సనాతన సారథి చదివినా, పుట్టపర్తి వెళ్ళినా, సేవ చేసినా, భజన చేసినా, సాయి గాయత్రి చదివినా, విభూతి పెట్టుకున్నా, ఏమి చేసినా భక్తితో ఆగిపోవద్దు. ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకుని వెళ్ళి ఆ ఆత్మ వరకు వెళ్ళేటువంటి ఇన్వర్డ్ జర్నీ, అంతర్ముఖ ప్రయాణం మనం చేయాలి. అది స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ఈ లక్ష్యం వారు నాడు 18/3/2021 అద్భుతమైనటువంటి వేళ. సత్యసాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణాల చెంత విభూతి పెట్టుకుంటున్నాం. అది భక్తి. మరి దీంట్లో ఆధ్యాత్మికత ఏమండి? ఏదైతే సర్వము తనలో నిక్షిప్తమై ఉంటుందో, ఏదైతే చివరికి మిగిలి ఉండేటువంటి ఆ శక్తి ఉంటుందో, పరమం పవిత్రం బాబా విభూతం, పరమం విచిత్రం లీలా విభూతం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం, మోహ క్షయ మోక్ష. మోహ కోరిక, క్షయము నాశనం చేసేది, మనలో కోరికలు నశింపు చేసేటువంటి ఆ స్థితికి మోక్ష ప్రదాతం తీసుకుని వెళ్తుంది. నాకు రక్షణగా ఉంటుంది అనేటువంటి భక్తి. ఆధ్యాత్మిక పరంగా ఇది నాకు మోక్ష స్థాయి వరకు ఈ విభూతి ఆత్మపూర్వకంగా తీసుకెళ్తుంది అని పెట్టుకుంటే అది ఆధ్యాత్మికత. మై డియర్ డివోటీస్, దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ utterly valuable. చాలా మనకు తెలియదు కాదండి, ఎంతో విలువైంది. అందులో తెలివితేటలో ఉన్న మనుషులుగా పుట్టాము, మరికొంచెం విలువైంది. అందులో దైవ భక్తులుగా మనం ఉన్నాం, ఇంకా విలువైంది. అందులో సత్యసాయి దివ్య స్వరూపాలుగా మనం స్వామిని చూశాం, ఎంతో విలువైనది. అందులో సత్యసాయి పరమాత్ముడే తాను భౌతికంగా అవతారాన్ని చాలించినప్పటికీ తన యొక్క అద్భుతమైనటువంటి ఆ సర్వాంతర్యామ తత్వంలో, సర్వశక్తిమయ తత్వంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ దివ్యమైన శక్తి అన్నింటికన్నా ముందు నన్ను నా లోపల వ్యాపించి ఉన్నది అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి వెలుగుని, దీపాన్ని, ఆ వెలుగు రేఖల్ని మన లోపల మనం కళ్ళు మూసుకొని చూడగలిగితే లోపలంతా అత్యున్నతమైనటువంటి ఆ దివిడీకృతమైనటువంటి అఖండ కోటి సూర్య సమప్రభ పరమాత్ముడు లోపల ఉన్నాడు అనేటువంటి భావన కలిగితే మన కళ్ళ వెంబడి వచ్చేటువంటి ఆ తేజస్సు కానీ, చెవులు వెంబడి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి వినికిడి కానీ, నోటి వెంబడి వచ్చేటువంటి మంత్రోచ్చారణ కానీ, ఇవన్నీ కూడా మన ప్రవర్తన, మన మూర్తిమత్వము,
మన యొక్క ఆచరణ నిజంగా చాలా 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 గొప్పది. ఎక్కడో నేను ఈ మధ్యన ఒక మాట విన్నాను, హిందీలో మాట, భక్తికి ఆధ్యాత్మికతకు ఏంటంటే, భక్తి जो मार्ग है आपको चरण होने से मंदिर तक जा सकते हो, आपको आचरण होने से भगवान तक जा सकते हो. చూసారండి, చరణాలు నీకు అంటే కాళ్ళు చరణం నీకుంటే నువ్వు మందిరం వరకు వెళ్ళగలవు. ఇది భక్తి. కానీ ఆచరణే కనుక ఉంటే, ఆధ్యాత్మిక ఆచరణే కనుక ఉంటే భగవంతుని వరకు వెళ్తావు. దానికి మందిరంకి వెళ్ళాలి, మందిరంకి వెళ్ళలేదు. సపోజ్ ఒక్కసారి క్లోజ్ యూర్ ఐస్ అండ్ థింక్ దట్ యు ఆర్ ఆన్ ద బెడ్, యూ కెనాట్ మూవ్, మంచి కదలని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది ఆధ్యాత్మికత కావాలా, భక్తి కావాలా? ఆధ్యాత్మికత కావాలి అని అప్పుడు అనుకుంటే, అప్పుడు రెడీమేడ్ మ్యాగీ ప్యాకెట్ లాగా 2 మినిట్ మే మ్యాగీ రెడీ హై రాదు బాస్, రాదు. చిన్నప్పటి నుంచి మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, భగవంతునితో పరిచయం ఏర్పడినప్పటి దగ్గర నుంచి, సత్యసాయితో బంధం ఏర్పడినప్పటి దగ్గర నుంచి భక్తిని అవలంబిస్తున్నాం, భక్తులుగా ఉన్నాం. లెట్ us transform the spiritual practice చేస్తూ ఆ స్వామి స్పిరిట్స్ గా మారుతాం. ఎస్ అంటే శ్రీ సత్యసాయి స్పిరిట్స్ అవ్వాలి మనందరం. ఎస్ఎస్డి శ్రీ సత్యసాయి డివోటీస్ కాదు. డివోటీ విల్ హ్యావ్ ఎ డీవియేట్ స్వామి చెప్పారు కదా, డీవియేషన్ ఉంటుంది, డీవియేట్ అయిపోతూ ఉంటాం. భౌతికమైన ప్రపంచం ఉన్నారు కదా, నేనైనా సరే మనకి ఆ అన్మూవబుల్ బెడ్ మీద ఉన్నప్పుడు, అన్మూవబుల్ ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు కావాల్సిన ఆధ్యాత్మికత కావాల్సిన సార్, we have to practice, start the practice of the inward journey. Definitely it is. ఇది కావాలి. కళ్ళు మూసుకుంటే చిదానందంగా ఎంతో హాయిగా ఉండాలి. దేవుడిని మనం భక్తులు ఏముంటుంది తెలుసండి, కోరికలు. దేవుడా మంచి ఉద్యోగం ఇచ్చేవు కదా, మంచి ఫ్లాట్ ఇవ్వా, దేవుడా మంచి పిల్లల్ని ఇవ్వా, దేవుడా పిల్లలకి మంచి పెళ్లి చేయవా, స్వామి కారు ఇవ్వు, స్వామి లిఖితనామా చెప్పండి రాస్తున్నాను, నాకు కొంచెం తగ్గించు స్వామి, నా ఒంట్లో ఉండే బాధ తగ్గించు స్వామి. ఇదంతా కోరికల చిట్టా అండి. కేజీ కందిపప్పు, కేజీ చింతపండు, 2 ఆయిల్ ప్యాకెట్లు, 10 కిలోల బియ్యం, కాఫీ పొడి 1 kg. These are all the list of grocery. స్వామి said that it is a కోరిక రహితమైనటువంటిది. మరి పరమ పవిత్రం బాబా తెలిసిందో లాస్ట్ మాటని మోక్షప్రదాతం. మోహాన్ని క్షయం చేయాలి కదా విభూతి, ఆ కోరికలు మానాలి కదా. మరి ఏం చేయాలి? ఏం లేదు. వాట్ ఎవర్ దట్ యు వాంట్ టు డూ, యు డూ, దట్స్ ఆల్. నేను మీలాంటి వాటేనండి. నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు నా ఎగ్జామ్ ఇంకోళ్ళు రాయాలి, స్క్రైబ్ అంటారు. నేను కనిపించింది కాబట్టి నా ఎగ్జామ్ ఇంకోళ్ళు రాయాలి. టీచర్ పోస్టుల కోసం, టీచర్ పోస్ట్ అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్టుల కోసం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్ అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. మా ఇంటికి వచ్చాక మేము ఇద్దరం కలిపి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలనుకున్నాం. 9 గంటలకు ఎగ్జామ్, హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి. 8:15 అయిపోయింది, 8:20 అయిపోయింది, 8:25 అయిపోయింది, రాలే. అప్పుడు మా ఇంట్లో ఉండేటువంటి స్వామి పాదుకల దగ్గరికి వెళ్ళి ఆ ఎగ్జామ్ బ్లాంక్ ప్యాడ్, ఆ పెన్ పెన్సిల్ అన్ని విసిరేసి మోకాళ్ళ మీద ఉండి తలని నేలకేసి కొట్టి, అప్పుడు భగవంతుడా ఇప్పటిదాకా వాడు రావాలి, వాడు ఎగ్జామ్ నా కోసం బాగా రాయాలి, నేను బాగా చెప్పాలి, వాడు ఎగ్జామ్ బాగా రాయాలి, నాకు టీచర్ పోస్ట్ కావాలి అని ప్రార్థించాను స్వామి. అది నాకు తప్పైపోయింది, క్షమించండి. ఈ జీవితంతో, ఈ వ్యక్తితో, నాతో మీరు ఏం చేయాలని చేయండి. కంటి వెంబడి ధారాపాతంగా ఏడ్చి మొత్తుకుంటే ఫ్యూ మినిట్స్ లో వచ్చాడు. మీరు నమ్మండి మై డియర్ సాయి లవర్స్, అండ్ టెల్లింగ్, ఎగ్జామ్ హాల్కి పరిగెట్టి వెళ్ళి కూర్చున్నాను. నాకు వేరేగా ఒక గది ఇచ్చారు, నేను చెప్తున్నాను, ఆన్సర్ రాస్తున్నాడు.
మీరందరూ స్వామిని నమ్మేటువంటి సాయి ప్రేమికులు కాబట్టి చెప్తున్నాను, నాకు అప్పటికే కనిపించదు, కానీ సింహాసనంలో లేత గులాబీ వర్ణంలో సత్యసాయి పరమాత్మ యొక్క దర్శనం 2.5 గంటల పాటు నా కళ్ళ ముందు ఉన్నది. అలాగా 2.5 hours. నేను ఏ ఆన్సర్ చెప్పానో కూడా నాకు ఒంటి మీద స్ఫురణ కూడా నాకు లేదు. కంప్లీట్ స్వామి దర్శనంకి వచ్చేటప్పుడు ఏదైతే ఆ అద్భుతమైన ఫ్రాగ్నెన్స్, ఆ పరిమళం, దివ్యమైన పరిమళం, అది ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదండి. ఒక పర్తిలో ఆ దివ్య సన్నిధి దగ్గర స్వామి దివ్య దర్శనం ఉంటుంది. అది నేను ఆ రోజు విభూతితో మిక్స్ అయితే ఏ స్మెల్ ఉంటుందో దాన్ని 2.5 గంటలు స్వామి దర్శనాన్ని ఎంజాయ్ చేసి ఎగ్జామ్ రాశాను. అది ఎప్పుడు కలిగింది తెలుసండి? భక్తి ఆగిన తర్వాతే కలిగింది. స్వామి వాడు రావాలి, నాకు రాయాలి, నువ్వు ఎందుకు ఇవ్వమని అడగలేదు, అడగకూడదు. హీ హ్యాస్ హిస్ డిజైన్, హీ విల్ డూ ఇట్. 1994 అప్పటికి కొంచెం నాకు ఇది ఉంది, విజన్ ఉన్నది. సేవకు వెళ్ళాను పుట్టపర్తి. వెళ్ళిన తర్వాత లైన్లో ఆ సేవ అయిపోయిన తర్వాత పాద నమస్కారం ఇస్తున్నప్పుడు స్వామి లైన్లోకి వస్తుంటే స్వామి పాదుకల్ని, స్వామి పాదాలని ముట్టుకొని స్వామి కంటి చూపు, అప్పటికి తగ్గిపోతుంది కంటి చూపు. స్వామి కంటి చూపు ఇవ్వండి స్వామి ఎవరు అడగాలి, కానీ నాకు జ్ఞానం లేదు, నా వయసు 15 ఏళ్ళు. స్వామి కంటి చూపు పోతోంది స్వామి అన్నాను. స్వామి నా కంటిని టచ్ చేసి ఇలాని పోతుంది పర్వాలేదు బంగారు, పోతుంది. ఏమి జబ్బు పోతుందా, కంటి చూపు పోతుందా? కంటి చూపే పోతుంది, పర్వాలేదు బంగారు. స్వామి ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్స్. 5 అడుగులు 1 అంగుళం బుట్టతలతో ఆరెంజ్ రోప్తో ఉన్నటువంటి వ్యక్తిని అయితే మనం ఆరాధించి ఉండేవాళ్ళం కాదు, ఎవరు మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. హీఈస్ విత్ మైటీ పవర్, మై డియర్ ఫ్రెండ్స్. మైటీ పవర్. అది మన లోపల కూడా ఉంది, మైటీ పవర్. ఆ లాకర్, ఆ ట్రెజర్ మన లోపల కూడా ఉంది. మనం ఆ కీని ఎక్కడో బయటపడేసి ఆ కీ కోసం వెతకడం కూడా మొదలు పెట్టలేదు. వెతకడం మొదలు పెట్టుకుని ఏం చేస్తాం తెలుసండి? మనకి వేరే కీ దొరికితే ఆ కీతో ఎదురుగుండా ఉన్నటువంటి ట్రెజర్స్ ఓపెన్ చేస్తాం, మన లోపల ట్రెజర్ని కాకుండా. మనం ఇప్పటికైనా సరే మన ఇంటర్నల్ సోల్లో ఉన్న ట్రెజర్ని ఓపెన్ చేయడానికి తగినటువంటి ఆ స్పిరిచువల్ కీని, ఆ కీ కూడా ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చూసినా, ఏమి చెందినా, ఏమి విన్నా, ఏమి ఆలోచించినా సర్వనామ స్వరూపం సాయి బాబా. Go beyond the name and form. సర్వహృదయ విరాజం సాయి బాబా. అన్ని హృదయాల్లో ఉన్నాడట. సర్వనామ స్వరూపం సాయి బాబా. అద్భుతం కదా. సర్వ దైవత్వ స్వరూపం సాయి బాబా. అన్ని దైవత్వ స్వరూపాలు స్వామి. సర్వధర్మ విరాజం సాయి బాబా. అన్ని ధర్మాల్లో విరాజులేదు స్వామి. ఇక్కడ దాకా భక్తి అనుకుంటున్నాం కాదు. నెక్స్ట్ చూడండి. ఓం బ్రహ్మ సనాతన సాయి బాబా. ఓం బ్రహ్మ సనాతన సాయి బాబా. ఓం బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మ. సనాతన ఇప్పటిది కాదు, ఎప్పటిదో సనాతనమైనది. సనాతన సారథి ఎందుకు చదవాలి? ఎవరై ఈ దేహంతో నువ్వు ఇప్పుడు వచ్చావు, కానీ ఈ దేహంతో వచ్చిన నువ్వు, నీ లోపల ఉండేటువంటి ఇప్పుడు వచ్చిన నీ లోపల ఉండేటువంటి ఆత్మ సనాతనమైనదిరా. ఆ సనాతనమైనటువంటి నీ యొక్క ఆత్మ వైపు నిన్ను నడిపించడానికి సారథిగా నేను నీ ఆత్మలో ఉండి నడిపిస్తున్నాను కాబట్టి నన్ను సనాతన సారథి అన్నారండి. ఆ ఫీల్డ్తో సనాతన సార్ చదవాలి. గట్ మై పాయింట్. సనాతన సారథి ఎందుకు
సనాతన సారథి ఎందుకు చదవాలి? గుడ్ రీడింగ్, సాయి లిటరేచర్. సో వాట్? మన ముందు కొన్ని కోట్ల మంది చదివారు, మన తర్వాత కొన్ని వందల కోట్ల మంది చదువుతారు. దానివల్ల మనకు ఒరిగిన ప్రయోజనం ఏమి? ప్రతి దానికి మీరు తెలుగు సినిమాలో కోటా శ్రీనివాసరావు ఒక జోక్ ఉంది, మీరు విన్నారో లేదో, నాకేంటి అంటాడు. ఇలా నాకేంటి విసిరికొట్టువాడు అన్నమాట. అలా ఏం చేశారు నాకేంటి అనుకోండి, ఒక క్వశ్చన్ వేసుకోండి, నేను కూడా వేసుకోవాలి నాకేంటి. ఇవాళ మీ అందరితో ఈ విషయాన్ని స్వామి నా ద్వారా ముచ్చరించడం వల్ల నాకేంటి, నాకేంటి, నేను పూజ చేయడం వల్ల నాకేంటి, భక్తిలో ప్రేమ ఆహరించడం వల్ల నాకేంటి, భజన పాట వినడం వల్ల నాకేంటి. సనాతనమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మని నడిపించేటువంటి సారథి పరమాత్ముడు నా ఆత్మలోనే ఉన్నాడు కాబట్టి దానికి నడిపించేటువంటి శక్తిని, మార్గదర్శకాన్ని ఈ సనాతన సారథి అక్షరాల రూపంలో నాకు ఇస్తున్నది కాబట్టి నేను సనాతన సారథి ఆ దృక్పథంతో చదవాలనుకున్నాను. బాస్, అది ఏదైనా ఎంతటిదైనా మనం మనస్సును దాటి, బుద్ధిని దాటి, చూడండి మనస్సు అనేటువంటి యొక్క బౌండరీని దాటించి, చూడండి జాగ్రత్తగా చెప్తాను, క్రికెట్ పరిభాష చెప్తాను, మనస్సు అనేటువంటి బౌండరీ లైన్ని దాటించి బుద్ధి అనేటువంటి కింద నుంచి వెళ్తే బుద్ధి తగ్గిపోతుంది అన్నమాట. బుద్ధి రోపండి, బుద్ధి బౌండరీ, పోనీ మైండ్ అనేటువంటి బౌండరీ అనుకోండి. అదే బాల్ అనేటువంటి బుద్ధి, జాగ్రత్తగా బాల్ అనేటువంటి బుద్ధి మైండ్తో కింద నుంచి మైండ్ రాసుకొని వెళ్ళింది అనుకోండి, 4 అవుతుంది. అది ఎక్కువ స్కోర్ కాదు, ఇది ఫుల్ స్కోర్ కాదు, 4, జస్ట్ 4 అంటారు దాన్ని. అదే బుద్ధి అనే బాలు మనస్సుకు తగలకుండా బియాండ్ దట్, గాలిలో అంటే కొడితే ఆత్మ నుంచి ఆత్మ వరకు, అంటే ఒకసారి బ్యాట్కి తగిలిన తర్వాత, అంటే ఒకసారి పరమాత్ముడికి తగిలిన తర్వాత అది ఇంకెక్కడా పడకుండా తిరిగి మళ్ళా మనస్సుకి అవతల ఆ బుద్ధి అనేటువంటి బాల్ పడితే అది ఆత్మ, అది సిక్సర్. అక్కడికి ఆ స్ట్రోక్ మనం కొట్టాలి. స్వామి వేస్తున్నారు బాల్స్, ఈ బుద్ధి అనేటువంటి బాల్ స్వామి ఇస్తున్నారు మనకి. బౌలర్ ఇస్ ద భగవాన్, యు ఆర్ ద బ్యాట్స్మెన్, హ్యావ్ 6, ప్లీజ్ ఫిక్స్ that you can beat 6. ఆ 6 బీట్ చేయాలంటే మనం we must start that inward journey. ఎవరు రాంగ్ ఎడ్జ్ను అది క్యాచ్ చేయకండి. డివోషనల్ ప్రాక్టీసెస్ తప్పు, వదిలేయమని నేను చెప్పడం లేదు. ఉండాలి, ఉన్నటువంటి దాని యొక్క లెన్స్ని మనం మార్చి చూసి దాని యొక్క అంతర్ముఖంగా తీసుకుని నాకేంటి, నా ఆత్మ ఎలా ఉద్ధరింపబడుతుంది, ఉద్ధరేదాత్మనాత్మానం, అంతే కదా జీవితం. ఉద్ధరే భార్య ఆత్మానమా, ఉద్ధరే పుత్ర ఆత్మానమా అనలేదే కదా గీతాచార్యుడు కృష్ణుడు. ఉద్ధరేదాత్మనాత్మానం, నా ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఇదంతా. మీతో ఎందుకు మాట్లాడాలి? మీరు ఎవరు నాకు అవార్డు ఇస్తారా, సన్మానం చేస్తారా, సత్కారం చేస్తారా? నో. ఉద్ధరేదాత్మాత్మ, నన్ను ఉద్ధరించుకోవాలి. మీతో స్వామి నా ద్వారా ఉండి ముచ్చరించేటప్పుడు నాలో కూడా ఏదైనా తెలియనటువంటి లోటుపాట్లు ఏదైనా ఈ శరీరంతో, ఈ మనసుతో, ఈ బుద్ధితో ఉంటే నేను వాటిని సవరించుకొని నా ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మని రీచ్ అవ్వడంలో, ఆ ఆత్మ వికాసంలో, వికాసంలో, అద్భుతంలో, ఆ ఆనందంలో మనం కూడా నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానేమో కదా అనే దృక్పథంతో మాట్లాడుతున్నాను. మై డియర్ సాయి లవర్స్, మనం స్వామిని ప్రేమించడం వేరు, పరమాత్మను మనల్ని ప్రేమించడం వేరు. నేను తిరుపతి వెళ్ళానండి, వెంకటేశ్వర్ నన్ను చూశాడు. చూడండి, నేను తిరుపతి వెళ్ళాను, నేను వెంకటరామను చూశాను, భక్తి. కానీ వెంకటేశ్వర్ నన్ను చూశాడు, ఆధ్యాత్మికత. చూశారండి, అద్భుతం. చెన్నైలో అష్టలక్ష్మి కోటకి నేను వెళ్ళాను, అష్టలక్ష్ములు నేను చూశాను, భక్తి. అష్టలక్ష్ములు నన్ను చూశారు, వాళ్ళు మురిసిపోయారు. ఓ నా భక్తుడు వచ్చాడు, నా భక్తురాలు వచ్చిందని వాళ్ళ యొక్క ముఖాల్లో తొలగిసలాడింది ఆనందం. ఇది ఆధ్యాత్మికత. నేను పుట్టపర్తి వెళ్ళాను, స్వామి సమాధిని చూశాను, భక్తి. నేను పుట్టపర్తి వెళ్ళాను,
స్వామి దివ్య సన్నిధి నుండి సత్యసాయి దివ్య వాక్కు నాకు వినిపించింది. సత్యసాయి నన్ను చూసి స్వామి ముఖం కారణమైంది. అతను పరమాత్మ నన్ను చూశాడు. చూసారండి, మనము భగవంతుని చూస్తే భక్తిపూర్వకమైనది, అది దర్శనం. భగవంతుడు మనల్ని చూసేటంటే అనుభూతి కలిగితే అది నిదర్శనం. ఐ రిపీట్ ఇట్. మనం భగవంతుని చూసేమనేటువంటి భక్తిలో మనం ఆ భక్తి మార్గంలో వెళ్తే అది దర్శనం. కానీ భగవంతుడే మనల్ని ఆ దర్శనంలో తిరిగి చూసేటంటే ఆధ్యాత్మికంగా అది నిదర్శనం. ఆ నిదర్శనాలు మనం ఎన్ని పొందాం మన నిదర్శనాలు మన జీవితంలో మనం పొందాలి. నీ నిదర్శనం, నీ దర్శనం. నీ అంటే ఎవరో స్వామి, నీ దర్శనం కాదు. నీ అంటే ఆ నానిలోని ఆత్మ యొక్క దర్శనం, నిదర్శనం. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్వామిని మనం ప్రేమించడం భక్తి, స్వామి మనల్ని ప్రేమించడం ఆధ్యాత్మికత. నీవు దేవుడి కోసం పనిచేయడం భక్తి, దేవుడు నీ కోసం పనిచేయడం ఆధ్యాత్మికత. నీవు దేవుడి యొక్క నామాన్ని జపించడం భక్తి, దేవుడే నీ ద్వారా నామాన్ని జపించుకుంటున్నాడు అనుకుని తలవడం ఆధ్యాత్మికత. మీకు ఈ విషయం తెలియనివేమి కాదు, అవిహితం కాదు, విహితం అందరికీ తెలిసిందే. కానీ మన సంకల్పం, ఆలోచన, మన సర్వం సత్యం, నిత్యమై, యోగమై, యాగమై, యజ్ఞమై చేసే క్రతువు, రెండు చేతులతో చేసిన అవి సమిధివై, మన కాళ్ళతో నడిచేటువంటివి ఆ అద్భుతమై జ్ఞానాన్ని ప్రసాదించాలి. మనందరికీ జ్ఞానం ఉన్నది. కొన్ని పదాలు జ్ఞానము, సుజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. జ్ఞానాలు 4 స్థితులు స్వామి చెప్పారు. ఈ మాటలన్నీ వింటూ ఉన్నాం. జ్ఞానం, తర్వాత విజ్ఞానం. మన వివేకంతో, మన తెలివితేటలతో దాన్ని మనం లోపలికి భద్రపరచుకోవడం విజ్ఞానం. దాన్ని గనక ఆచరణలో పెట్టాలి అని అనుకుంటే అది సుజ్ఞానం, మంచి జ్ఞానం అవుతుంది. కానీ ఆచరించి గాని మనం దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తే ప్రజ్ఞానం అవుతుంది. ఎవరికైనా అర్థమైందండి? మరలా చెప్పమంటారు. జ్ఞానము అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి నాలెడ్జ్. ఇప్పుడు నా మాటలను వింటున్నారు. ప్రేమవాహన చదువుకున్నాం, స్వామి లిటరేచర్ చదువుకున్నాం, భక్తి మార్గంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. జ్ఞానము. దాన్ని మనం వి యాడ్ చేయండి. జ్ఞానానికి ముందు వి పెట్టండి. అంటే వి అంటే ఇక్కడ వివేకము. మన వివేకంతో, మన ఇంటలెక్ట్ పవర్తో, మన ఇంటలెక్చువాలిటీతో, మన ఇంటెలిజెన్స్తో దాన్ని లోపల గుర్తుంచుకోవడం విజ్ఞానము. జ్ఞానానికి ముందు వి చేరింది, విజ్ఞానమైంది. దీన్ని సుజ్ఞానము. సు అంటే మంచి. నాకు విషయం తెలిసింది, దాన్ని నా తెలివితేటలతో గుర్తుంచుకున్నాను, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకుంటున్నాను. పెట్టాలి అనుకునేటువంటి మంచి తలంపు కలిగింది, అది సుజ్ఞానము. అక్కడతో ఆగిపోతున్నాం. చాలా మంది ఈ సుజ్ఞానంతో ఆగిపోతున్నాం. మనం నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేమంటే నెక్స్ట్ లెవెల్ ఏమంటే ఈ పొందిన జ్ఞానము, తెలివితేటల విజ్ఞానముతో మనం గుర్తుంచుకొని సుజ్ఞానముగా దాన్ని ఆచరించాలి అనుకుని తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి ఆత్మానందాన్ని అనుభవించడమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ అని అంది వేదం. ప్రజ్ఞానం బ్రహ్మ అంది వేదం. కనుక డియర్ డివోటీస్ ఆఫ్ భగవాన్, డియర్ లవర్స్ ఆఫ్ భగవాన్, లెట్ us be loved by భగవాన్. స్వామి అందరినీ ప్రేమిస్తారండి. మనం తెలిసిన అతను అవునండి, అతని ప్రేమ స్వరూపమే. కానీ మన అతనితో పాటు సమానమైన ప్రేమ స్వరూపం. నో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అతని యొక్క స్టేట్మెంట్ చివరిలో మారిపోయింది కదా. ఏం చెప్పిందండి? ఎవరైనా మీ అందరూ తెలుసు ఏం చెప్పింది చివరిలో స్వామి? ఇన్ హిస్ ఫిజికల్ ఇన్కార్నేషన్ చివరిలో వాట్ హీ హ్యాడ్ turned and changed it. Your life is my message. Let us check whether our life is Swami's message or not.
స్వామి భక్తితో తన యొక్క అవతార కార్యక్రమాన్ని కొనసాగించారా, ఆధ్యాత్మిక శక్తితో కొనసాగించారా? ఆధ్యాత్మిక శక్తి. మరి సాయి భక్తులుగా మనం భక్తితో జీవించాలా, ఆ సాయి ఇచ్చినటువంటి శక్తితో ఆధ్యాత్మికంగా జీవించాలా? భక్తి వరకు మాత్రమే ఆగిపోకూడదు సార్. ఎవరో భక్తితో జీవించాలంటున్నారు సార్. భక్తి వరకు జీవిస్తే మీకేం కలగదు, తాత్కాలికమైన సంతోషం. ఐస్ క్రీమ్ తిన్నంతసేపే చల్లగా ఉంటుంది, అది భక్తి. అది కాదు. ఆధ్యాత్మిక అమృతం ఎప్పుడు తీయగా ఉంటుంది, తిన్నప్పుడు, తినక ముందు, తిన్న తర్వాత. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.